గారు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాల గురించి మాత్రమే నేను చెప్తే అనవసరంగా దాన్ని లీక్ చేశారు. లీక్ కూడా కేసీఆర్ చుట్టూ ఉన్న కోవర్టుల పని, ఆ కోవర్టుల్ని ఏరిపారేయాలి అని కవిత స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్ ప్రకాష్ గారు, కోవర్టులన్న వర్డ్ వాడారు, దయ్యాలన్న వర్డ్ వాడారు, కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇక దాచుకోవడానికి ఏం లేదండి. ఇక భరత్ గారు, ఒకవేళ అటువైపు నుంచే లీక్ అయితే ఒక్క రోజు ముందు ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఎందుకు లీక్ చేయాలి? ఆ ఇచ్చిన తర్వాత 24 గంటల్లో 36 గంటలలో ఎందుకు లీక్ చేయకూడదు? ఓకే, అంటే మరి మీ ఉద్దేశం ఈ లీక్ వెనుక కవితనే ఉన్నారా? కవిత గారు ఉన్నారా లేదని చెప్పలేను, కానీ ఇటువైపు నుంచి ఎందుకు లీక్ కాదని ఒక ప్రశ్న. ఎందుకంటే ఆమె అమెరికాలో ఉన్నప్పుడు లీక్ అవడము, ఇచ్చినాక ఇన్ని రోజుల తర్వాత లీక్ అవడము, ఈ ఒక రోజంతా డిస్కషన్ జరిగిన తర్వాత ఆమె దాని మీద వివరణ ఇవ్వడము, ఇవన్నీ నాకెందుకో అనుమానాలకు తావిస్తున్నది. ఇంటర్నల్ గా మాత్రం ప్రెజర్ పాలిటిక్స్ ఏదో ప్రయత్నం జరుగుతున్నది. ఈ లెక్కను లీక్ చేయడం ద్వారా కూడా కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని చెప్పే ప్రయత్నం కూడా జరగవచ్చు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వెళ్ళిన దాంతోనే అర్థమైపోయిందండి క్లియర్ గా, కేసీఆర్ బొమ్మ కూడా లేదు అక్కడ, కవిత బొమ్మ మాత్రమే ఉంది. సామాజిక చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది ఏంటంటే కొంచెం ప్రెజర్ పాలిటిక్స్ బిల్డ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆమె పక్కన వాళ్ళు కూడా చేయలేదని నేనైతే అనుకోవట్లేదు. ప్రెషర్ ఆమె పక్కన ఉన్న వాళ్ళే చేసి ఉండొచ్చు. ఆమె పక్కన ఉన్న వాళ్ళు ఆమె ఇన్స్ట్రక్షన్లు ఏందైతే చేయరు కదా. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకోవాలి. ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా ప్రకాష్ గారు? చాలా వినిపిస్తోంది ఆస్తులకు సంబంధించి పంపకం గురించి. అది వాళ్ళే చెప్పాలి కదా, మనకి ఎట్లా తెలుస్తుంది? మీకు తెలుసు, మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు కుటుంబంతో. ఇప్పుడు రెండే విషయాలండి. ఒకటి పెద్ద అంటే తెలంగాణలో ఒక అతిపెద్ద కుటుంబం, అతిపెద్ద అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ కానీ, రాజకీయంగా కానీ, ఇన్ఫ్లుయెన్స్ పరంగా కానీ. ఇప్పుడు ఎందుకంటే మీరు బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఆ కుటుంబంలోంచే 2-3 వస్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళ నుంచే వస్తారు మీరు చూసుకుంటే కనుక కదా. సో అటువంటి కుటుంబంలో ఇటువంటి పరిణామాలు జరగడం అయితే బాధాకరం. రాజకీయాలు పక్కన పెడితే ఆ జగన్ మధ్య, షర్మిల మధ్య జరిగిన ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే జరుగుతుంది. సో దీని వెనుక ఆస్తి వివాదం ఏమన్నా ఉందా? లాస్ట్ 1-2 డేస్ ఒక మాట నాకు దయాకర్ గారు కొద్దిగా 1-2 నిమిషాలు ఓకే పడితే నేను చెప్తాను. చెప్పండి. వెంటనే అరికాల మీద లేవద్దు దయాకర్. అయితే నేనేమంటున్నా అంటే, మొన్న బ్రహ్మాండంగా సభ సక్సెస్ అయింది. ఒక మంచి టాక్ తెలంగాణ అంతా కూడా జనరేట్ అయింది. తర్వాత పీపుల్స్ పల్స్ వాళ్ళు ఇచ్చిన సర్వే కూడా వన్ సైడ్ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి ఆ కుటుంబాల్లో ఒక చిచ్చు పెట్టాలన్న ఆలోచన కూడా ఇతరులు చేయకూడదని ఏముంది? వాళ్ళ మధ్యనే కలతలు సృష్టించి ఒక డౌట్ క్రియేట్ చేయడమే కాదు, నిజంగానే కలతలు పెట్టించే ప్రయత్నం జరగవచ్చు కదా ఏదన్నా. బట్ అసంతృప్తి ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటారు అవతల వాళ్ళు. ఇది కవిత గారు ఆలోచించాలి. బయట నుంచి ఎప్పుడు అటువంటి ప్రయత్నం ఇతర పార్టీలు చేస్తాయి, ఎవరో ఒకరు చేస్తుంటారు. కానీ కవిత గారు ఆలోచించాలి. ఇప్పుడు పోయిన తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనే దాని మీద ఆమె దృష్టి పెట్టాలి. కానీ ఇటువంటి అంశాల మీద దృష్టి పెడితే ఏమైందంటే పార్టీకి అది నష్టం. అది కవిత వల్ల లీక్ అయినా, కేసీఆర్ వల్ల లీక్ అయినా, ఆ దయాల వల్ల లీక్ అయినా. దయాలంటే ఎందుకు దయాలు అన్నదంటే దయాలు బయటకు కనబడవు. ఏవో స్పిరిచువల్ పవర్స్ ఉన్న వాళ్ళకే దయాలు కనబడతాయి. మరి ఇక్కడనైతే నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ లేవు. ఆ దయాలు ఎవరు అనేది కవిత గారు చెప్పాలి. బట్ ఏది ఏమైనా ఇది ఒక మాలాంటి పార్టీని అభిమానించే వాళ్ళకి మాత్రం ఇది ఒక తలనొప్పిగా చికాకుగా తయారైంది. ఇది టీకప్పుల తుఫాన్ లాగా కేసీఆర్ గారు ఆమెను పిలిచి ఆమె అసంతృప్తికి ఏం కారణాలో తెలుసుకొని దాన్ని సరి చేసినట్టయితే రాబోయే రోజులు కొంచెం టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటాయి. మీరు నిన్న టీ కప్పుల తుఫాన్ అంటే నేను యాక్సెప్ట్ చేశాను, కానీ ఇవాళ యాక్సెప్ట్ చేయను. ఇంత మాట్లాడిన తర్వాత ఇది ఇప్పుడు ఆమె కాంప్రమైజ్ అయినా వేరే వాళ్ళు గారు ఇప్పుడు ఆపోజిషన్ కు స్కోపే కదా. స్కోపే. నేను అనేది ఏంటంటే ఇది మంచి పరిణామం కాదు. ఒక బ్రహ్మాండమైన సక్సెస్ ఇచ్చిన తర్వాత నెల రోజుల లోపలనే ఈ చికాకు అంతా రావడం అనేది పార్టీకి మంచిది కాదు. అది తండ్రి బిడ్డ ఇద్దరు కూర్చొని రిజాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ దయాలు ఏందో తండ్రి కన్నా చెప్పాలి, ఆమె చెప్పి వాళ్ళని దూరం పెట్టియాలి. ఇప్పుడు మీరు ఇట్లా ఎయిర్పోర్ట్ బయట ఇట్లా మాట్లాడుతుందని ఊహించారా? ఇట్లా మాట్లాడడం కరెక్టేనా స్ట్రాటజీ పరంగా? ఒక రాజకీయ విశ్లేషకుగా చెప్పండి. దీని వల్ల ఆమె ఇమేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? పార్టీ ఇమేజ్ తగ్గుతుంది.
అది మంచిది కాదు. ఆమె లేవనెత్తిన పాయింట్స్ విషయంలో ఎట్లయితే ఆమె గోప్యంగా ఉంచాలనుకున్నారో ఈ విషయాలు కూడా ఆమె తండ్రికి మాత్రమే చెప్పాలి. నీ చుట్టూ దయాలున్నారు, వాళ్ళని వదిలించుకోమని చెప్పాలి, కానీ మీడియా ముందుకు వచ్చి చెప్పడం అనేది ఆమెకు శోభనివ్వదు. పార్టీ ఇమేజ్ తగ్గుద్ది, కవిత ఇమేజ్ పెరుగుతుందా? ఎట్లా పెరుగుతుందండి కవిత ఇమేజ్? కొంతమందిలో ఆమెకు ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో కొంచెం ఉంటుంది, కానీ కేసీఆర్ ఇమేజ్ లేకుండా, ఇప్పుడు కేసీఆర్ సూర్యుడు అయితే కవిత చంద్రుడు. సూర్యుడు లేని రోజు చంద్రుని వెలుగు ఎక్కడ ఉంటుంది? ఆమె జాగృతి ద్వారా ఫోకస్ కావచ్చు, కానీ ఇంకా వేరే రకంగా ఆమె ఎదగాలనుకున్నప్పుడు పార్టీలోనే ఉంటారు. ఆమె ఇందాక చెప్పిన దానిలో కూడా కేసీఆర్ దేవుడు అన్నదంటే పార్టీకి భిన్నంగా పోవాలనుకోవట్లేదు, కానీ ఒకవేళ నేను ఊహించట్లేదు, కానీ జనంలోకి మెసేజ్ పోతున్నది, అట్లా మనసులో ఉందని కూడా నేను అనుకోవట్లేదు. బట్ ప్రెజర్ పాలిటిక్స్ బిల్డ్ చేయడం మాత్రం ఈ సమయంలో కరెక్ట్ కాదు. అది కవిత గారు కేసీఆర్ గారు కూర్చొని తేల్చాల్సిన అంశం, ఎందుకంటే పార్టీ కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. అది వాళ్ళిద్దరి మధ్య సమస్యగానే వచ్చింది. ఆ లెటర్ ఆమె ద్వారా లీక్ అయిందా, వాళ్ళ ద్వారా లీక్ అయిందా, ఆ తండ్రి బిడ్డ కూర్చొని ఆలోచించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇక ముందు ఇటువంటి అసంతృప్తి ఉండకుండా కేసీఆర్ గారు కూడా ఆమెను సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అంటే ఒక సమాచారం ఏంటంటే వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ కు వెళ్ళినప్పుడు